హాయ్ ఆల్. నేను ప్రవీణ్ కుమార్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నా జర్నీ మీతో షేర్ చేసుకుందామని. సో, ఈ జర్నీలో నేను అందరిలాగానే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాను. ఎట్ ద టైమ్ ఐయామ్ ఇన్ కాలేజ్. సో, ఐ డిడ్ నాట్ గెట్ ఎనీ ప్లేస్‌మెంట్స్. సో, నాకు అర్థమైనప్పుడు ఏంటంటే, కాలేజీలో ఉంటే ఇంకా ప్లేస్‌మెంట్స్ మనకి కష్టం అని చెప్పి, ఆ టైంలో డెసిషన్ కూడా ఉండే వచ్చింది. సో, నాకు అర్థమైంది ఏంటంటే, ఇంకా మనం ప్లేస్‌మెంట్ కొట్టాలంటే ఇంకా బయటే అని. సో, అప్పుడు నేను రిసర్చ్ చేసిందంటే, ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఎందులో నేర్చుకోవాలనే ప్లాట్‌ఫామ్ కోసం నేను రిసర్చ్ చేశాను. బయట చాలా ప్లాట్‌ఫామ్స్ చూసాను ఆన్‌లైన్‌లో. బట్ అవేవి నాకు కరెక్ట్‌గా నా రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా అనిపించలేదు. సో, అప్పుడు నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇన్ మై క్లాస్‌మేట్ తనకి ఆ టైంలో ఒక ఇంటర్న్‌షిప్ వచ్చింది. సో, అది ఎలా తనకి వచ్చిందంటే మాతో పాటే ఉండే అతనికి ఇంత మంచి కంపెనీలో ఇంత మంచి ఇంటర్న్‌షిప్ ఎలా వచ్చింది? తనని అడగగా తనప్పుడు ఇంట్రొడ్యూస్ చేసి నెక్స్ట్ వేవ్ అనే ప్లాట్‌ఫామ్ ద్వారా నాకు ఈ కోర్స్ అకాడమీ అనే కోర్స్ ద్వారా ఇంటర్న్‌షిప్ వచ్చింది. సో, నేను తనని అడిగాను. మాకు కూడా ఏమైనా ఛాన్స్ ఉంటదా కోర్స్ తీసుకునే అంటే తను ఇంట్రొడ్యూస్ చేసింది ఇంటెన్సివ్ కోర్స్. సో, ఆ కోర్స్ ద్వారా నేను ఆ కోర్స్‌లో జాయిన్ అయ్యి వితిన్ 8 మంత్స్‌లో కాలిబ్రేజ్ ఇన్ఫో సిస్టమ్స్ అనే కంపెనీలో ప్లేస్ అయ్యాను. కోర్స్ తీసుకున్న తర్వాత ఏమైందంటే, సో, కోర్స్ ఎలా కంప్లీట్ చేశాననేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఈ 8 మంత్స్ జర్నీలో ఆ కోర్స్ నేను డైలీ మార్నింగ్ 6కి లేస్తే ఈవినింగ్ 6కి రిటర్న్ అయ్యేవాడిని కాలేజీ నుంచి. సో, ఈవినింగ్ 6కి వచ్చిన తర్వాత 7కి కూర్చొని నైట్ 12 అయ్యేది. డైలీ టాస్క్‌లు ఆ కోర్స్‌లో ఉన్న వీడియోస్‌ని, క్లాసెస్‌ని మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వడానికి. ఎందుకంటే ఇలా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలంటే మనకున్న కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకుంటేనే మనం ఆ పాత్‌ని అచీవ్ చేసి ప్లేస్ అవ్వగలం. అదే ఇప్పుడు మధ్యలో కొందరంటారు. సో, మధ్యలో ఇలా వదిలేస్తే కోర్స్ స్కిప్ చేస్తే మనకేంటంటే లెర్నింగ్ యొక్క యాక్టివిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక వారం కంటిన్యూ క్లాసెస్ మనం వినకుండా నెక్స్ట్ వారం స్కిప్ చేసామనుకో అదలా పెరుగుతూ పోతుంది తప్పితే గానీ అక్కడితో ఆగదు. సో, ఏదైనా ఇప్పుడు ఎలా అంటే ప్లేస్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేయాలంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఈ కోర్స్‌ని కంప్లీట్ చేసేటప్పుడు నాకు వాళ్ళిచ్చిన సపోర్ట్ గాని, ఆ కోర్స్ మాడ్యూల్స్ గాని, ఆ వే ఆఫ్ టీచింగ్ గాని రాహుల్ సార్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఆ టీచింగ్ విధానం కూడా నాకు చాలా నచ్చింది. ఎస్పెషల్లీ నేను క్లాసెస్ మొత్తం తెలుగులోనే కంప్లీట్ చేశాను. నేను సజెస్ట్ చేసేదేంటంటే మన తెలుగు స్టూడెంట్స్‌కి మీరు వినాలనుకుంటే క్లాసెస్ తెలుగులోనే వినండి. చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ వస్తది మీకు. అండ్ కాన్సెప్ట్స్ కూడా బాగా అర్థమవుతాయి. సో, నాకు ఈ కోర్స్‌లో బాగా నచ్చిందేంటంటే పైథాన్ అండ్ రియాక్ట్. నాకు తెలియని అంటే ఇంతకుముందు నేను కాలేజ్‌లో ప్రోగ్రామింగ్ నేర్చుకునేవాడిని. ఓన్లీ థియరిటికల్‌గానే నేర్చుకునేవాడిని. ప్రాక్టికల్‌గా నాకెక్కడ ప్రోగ్రామింగ్ వచ్చేది కాదు. సో, ఈ కోర్స్ తీసుకున్న తర్వాత ద వే దే స్ట్రక్చర్ ద ప్రోగ్రామ్ నాకు బాగా నచ్చింది. స్టార్టింగ్ ఫండమెంటల్ లెవెల్ ఎంత నేర్చుకోవాలి, అడ్వాన్స్ లెవెల్‌లో ఎలా నేర్చుకోవాలి, మధ్యలో ఎక్కడ ఏ టెక్నాలజీస్‌ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళిచ్చిన ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ నాకు బాగా హెల్ప్ అయింది ఇంటర్వ్యూస్‌లో పర్టిక్యులర్‌లీ. అంటే కోర్స్ మొత్తం ఒకసారి రివిజన్ చేపిచ్చి దానికి తగ్గట్టు మాక్ టెస్ట్‌లు పెట్టిచ్చి, మళ్ళీ మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ప్లేస్‌మెంట్స్ అన్‌లాక్ చేసి బేస్డ్ అపాన్ మా రిక్వైర్మెంట్ బట్టి ప్లేస్‌మెంట్స్ అలొకేట్ చేసి అండ్ ప్లేస్‌మెంట్ ప్రాసెస్‌లో కూడా చాలా హెల్ప్ చేశారు నెక్స్ట్ వేవ్ వాళ్ళు. సో, సెపరేట్ ప్లేస్‌మెంట్ టీమ్‌ని అరేంజ్ చేసి, ప్లేస్‌మెంట్ ప్రాసెస్ ఎండ్ అయ్యేంత వరకు మమ్మల్ని గైడ్ చేసి చాలా హెల్ప్ చేసింది. బయట కోర్సెస్‌తో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ వేవ్ నాకు చాలా హెల్ప్ చేసింది. ఓకే. నేను ఫైనల్‌గా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఫర్ అవర్ ఫాలోవర్స్ అండ్ సబ్‌స్క్రైబర్స్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ హూ ఆర్ ట్రైయింగ్ టు గెటింగ్ జాబ్ అండ్ ప్లేస్‌మెంట్స్. సో, బయట కోర్సెస్‌తో పోల్చుకుంటే నెక్స్ట్ వేవ్ ప్రొవైడ్ చేసే కంటెంట్ అండ్ దేర్ సపోర్ట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫర్ మీ అండ్ యూ ఆల్సో. సో, నేనెందుకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, నన్ను ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని, నేనెలా అయితే కోర్స్‌ని తీసుకొని ఆ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసి, ఇప్పుడు ఎలా అయితే మీ ముందు జాబ్ తెచ్చుకొని ఇలా చెప్పగలుగుతున్నానో, సో, మీరు కూడా బయట కోర్సెస్‌తో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ వేవ్‌ని తీసుకొని, దాంట్లో ట్రైనింగ్‌ని అటెండ్ అయ్యి క్లాసెస్‌ని కంప్లీట్ చేస్తే మీరు కూడా నాలాగా జాబ్ తెచ్చుకొని ఇలా మాట్లాడగలుగుతారు. సో, ఫైనల్‌గా చెప్పాలనుకుంది ఏంటంటే, సో, మీరు కూడా నెక్స్ట్ వేవ్‌ని ట్రస్ట్ చేసి, నెక్స్ట్ వేవ్ యొక్క కోర్స్‌ని తీసుకొని, దాంట్లో క్లాసెస్‌ని అటెండ్ అయ్యి, సో, ఆ పాత్‌ని కంప్లీట్ చేసుకుంటే మీకు ప్లేస్‌మెంట్స్ అన్‌లాక్ అయ్యి మీరు జాబ్ తెచ్చుకుంటారు. సో, మై ఒపీనియన్ ఈస్ నెక్స్ట్ వేవ్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ టు లెర్న్ ద న్యూ టెక్నాలజీస్ ఇన్ ది కరెంట్ మార్కెటింగ్ అండ్ దే ప్రొవైడెడ్ ది కంటెంట్ రిలేటెడ్ ది కరెంట్ మార్కెటింగ్ టెక్నాలజీస్ అండ్ కరెంట్ మార్కెటింగ్ requirement, current company requirement. Based upon the company requirement, the path and the content of the course will be changed every time. So, my opinion is Nextwave is the best platform to learn. So, thank you for watching this video, guys. If you have any doubts, comment below. I will get back to you.